బాన్సువాడ బోర్లం గురుకుల పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ ఇంట్లో ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తూ విద్యార్థిని చనిపోయింది. నిన్న ప్రిన్సిపల్ సుజాత ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. అయితే వ్రతం కోసం స్కూల్ నుంచి ఫర్నిచర్ ని తరలించారు. కొందరు విద్యార్థుల్ని కూడా ఇంటికి తీసుకెళ్లారు ప్రిన్సిపల్. అయితే ఫర్నిచర్ తిరిగి తెచ్చేటప్పుడు ఆటోలోంచి పడిపోయారు నలుగురు విద్యార్థులు. బలమైన గాయాలు పాలైన 8వ తరగతి విద్యార్థిని సంగీత స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. తన కుమార్తె మరణానికి కారణమైన ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలంటూ స్కూల్ దగ్గర తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పిల్లలతో ప్రిన్సిపల్ పనులు చేయించుకోవడంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాల ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో స్కూల్ దగ్గర బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. మా ప్రతినిధి దివాకర్ దీనిపై మరింత సమాచారం ఇస్తారు. దివాకర్, జరిగిన ఘటనకు సంబంధించి స్కూల్ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నారు? అసలు స్కూల్లో పిల్లల్ని ఇంట్లో పర్సనల్ పనులకు తీసుకెళ్లడం ఏంటి? ఏం జరిగింది అసలు? ఇదే రకంగా విద్యార్థి సంఘాలు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంటే ప్రిన్సిపల్ తన ఇంట్లో కార్యక్రమానికి ఫర్నిచర్ తీసుకెళ్లడం జరిగింది. దాంతో ఆటోలో విద్యార్థులను తీసుకెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత ఆటో అక్కడికి రాగానే ఫర్నిచర్ ని దించేసి పాఠశాలలో పెట్టిన తర్వాత విద్యార్థులు మళ్ళీ ఆటోలో ఎక్కడం జరిగింది. ఆ ఆటో నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఆగకుండా ముందుకు వెళ్లడంతో ఒక్కరొక్కరుగా నలుగురు విద్యార్థులు ఆటో నుంచి దూకే ప్రయత్నం చేస్తారు. అయితే చివరిగా దూకినటువంటి సంగీత అనే విద్యార్థిని, 8వ తరగతి చదువుతున్న సంగీత విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి వైద్యులు మృతి చెందినట్టు నిర్ధారించారు. నలుగురు విద్యార్థులు ఆటో నుంచి దూకారు. మూవ్ అవుతున్నటువంటి ఆటోల నుంచి దివాకర్, మూవ్ అవుతున్న ఆటోలోంచి దూకాల్సిన అవసరం ఏంటంటే ఆ ఆటో వాళ్ళ మీద ఏమైనా భయంతో దూకారా వాళ్ళు? ఎందుకంటే అది ప్రమాదవశాత్తు పడిపోయినట్టుగా కనిపించట్లేదు. వాళ్ళు కావాలని దూకారనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు సరదాగా ఆటోలో ఎక్కి ఉంటారు. అయితే స్కూల్ కు సంబంధించినటువంటి గేటు దాటుతుండగా మళ్ళీ సిబ్బంది చూస్తే ప్రాబ్లం అవుతుంది అనుకోను దూకి ఉంటారు. అయితే ఆటో నడిపిస్తున్న వ్యక్తికి విద్యార్థులు ఆటోని ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు కూడా ఇక్కడ విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా చెప్తున్నారు. వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ ఆటో డ్రైవర్ ఆటోని నిలపకపోవడంతో ఒక్కరొక్కరుగా దూకాల్సి వచ్చిందని చెప్తున్నారు. పోలీసులు అయితే ఇప్పటికీ విచారణ చేస్తున్నారు. ఇప్పుడే ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు సబ్ కలెక్టర్ కిరణ్మయి కూడా సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. అసలు ఎట్లా జరిగింది, ఆటో నడిపిన వ్యక్తిని కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన చాలా సంచలనంగా మారింది. మృతురాలి విద్యార్థిని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి సంఘాలు భారీగా ఆందోళన చేస్తున్నాయి. బాన్సువాడలో పోలీసులు అయితే ఇప్పటికే మోహరించి ఉన్నారు. బాన్సువాడ బోర్లం గురుకుల పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ ఇంటికి ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా విద్యార్థిని మృతి చెందింది. అయితే విద్యార్థులంతా వరుసగా ఆటోలోంచి కిందకి దూకటం పట్ల అనుమానాలు కూడా కలుగుతున్నాయి. విద్యార్థులు ఎందుకు ఒక్కరొక్కరుగా ఆటోలోంచి దూకారు అన్న దానిపై ప్రస్తుతం పోలీసుల విచారణ అయితే జరుగుతోంది. అయితే స్కూల్లో ఉండాల్సిన పిల్లల్ని ఇలా ఇంట్లో ఫంక్షన్ల కోసం ప్రిన్సిపల్ తీసుకువెళ్లడం, మళ్ళీ బాధ్యతగా తిరిగి వాళ్ళని స్కూల్ దగ్గర దింపి ఉండాల్సింది, అది కూడా చేయకుండా పిల్లలు ఒక్కళ్ళనే వాళ్ళు ఆటో ఎక్కించారా? ఆటో డ్రైవర్ కి భయపడి ఆ పిల్లలు ఏమైనా ఆటోలోంచి దూకారా? ఇప్పుడు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఈ ఘటనలో ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం మాత్రం తీవ్ర విషాదానికి దారితీసింది. ఇక్కడ టేబుల్ తీసుకోబోయేది ఏం అవసరం? ఇప్పుడు దాని మీద మనం ఖచ్చితంగా దాని మీద ఇప్పుడు యాక్షన్ ఎట్లా? మేము ఇప్పుడు ఆటోకి చూసుకున్నాం, మొత్తం రక్తంలో కుప్ప ఉన్నది ఆటో. ఆయనవి అబౌవ్ 60-70 ఏజ్ ఉన్నది ఆయనది ఆటో నడిపించడానికి. ఆయన డ్రింక్ అండ్ డ్రైవ్ ఉన్నాడో, లైసెన్స్ ఉందో లేదో అది సబ్జెక్ట్ లేదు. విట్నెస్ ఉన్నది కదా, పిల్లలు ఉన్నారు కదా, ఇంకో మాట ఎస్ఐ సార్, తోటి విద్యార్థులు ఉన్నారు కదా, విద్యార్థి ఫంక్షన్ కు ఇక్కడ టేబుల్ తీసుకోబోయేది ఏం అవసరం? సో పోలీసుల విచారణలో ప్రాథమికంగా ఆ ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ముందు 2 విద్యార్థులు పడిపోయారు, వాళ్ళని కాపాడేందుకు మిగతా వాళ్ళు కూడా ఆటోలోంచి కిందకి దూకారు అని వాళ్ళు చెప్తున్నప్పటికీ ఇంకా దీనికి సంబంధించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. ఆ విద్యార్థులను కూడా పోలీసులు విచారించిన తర్వాత అసలు విషయాలు బయటకు వస్తాయి. కానీ పిల్లల్ని ఇలా ఇంట్లో ఫంక్షన్ల కోసం, ఇంట్లో పనుల కోసం స్కూల్ ఫర్నిచర్ తీసుకువెళ్లడం, అలాగే ఆడపిల్లల్ని ఆ టైంలో ఇంటికి తీసుకువెళ్లి అలా పంపించడం పట్ల మాత్రం అటు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.